హలో, నేను సిఎస్ రావు. ప్రొఫెసర్ శశిధర్ ఏపీపీఎస్సీ సభ్యుడిగా నియామకం అయ్యారు, ఛార్జ్ కూడా తీసుకున్నారు. ఆయన నియామకం అయిన వెంటనే మరుక్షణం నుంచి, ఆ ఉత్తర్వులు వచ్చిన మరుక్షణం నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఈయన గురించే పుంకాలుగా న్యూస్ వస్తుంది. ఏమని వస్తుందని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వీరాభిమాని, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కోవర్టు అనేటువంటి న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది, వైరల్ అవుతుంది. ఎందుకంటే ఈయన గతంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు, అనంతపురం జేఎన్టీయూ రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి 3 రాజధానుల నిర్ణయానికి అనుకూలంగా, అమరావతికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఆయన అభిప్రాయాన్ని చాలా బలంగా వినిపించారు. అమరావతి రాజధాని అనేది అసాధ్యం, స్వయంగా ఇంజనీర్ అయినటువంటి తను అక్కడ రాజధాని నిర్మాణం సరికాదు అనేటువంటి అభిప్రాయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు ఈ శ్రీధర్ అనే అతను. పైగా జగన్మోహన్ రెడ్డి గారి 3 రాజధానులు అనే దానికి మద్దతు పలుకుతూ సోషల్ మీడియాలో తన ట్విట్టర్ హ్యాండిల్లో కానీ, లేదంటే తన సోషల్ మీడియా వేదికల మీద కానీ మద్దతు పలికారు. మరి అలాంటి అతన్ని ఇప్పుడు ఏపీపీఎస్సీ సభ్యుడిగా ఎలా వేస్తారు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా గ్రూపుల్లో బాగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్. పైగా ఏపీపీఎస్సీ అనగానే అదొక పెద్ద వివాదాస్పదమైనటువంటి వ్యవస్థగా మారిపోయింది. రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అయినప్పటికీ, స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అయినప్పటికీ ఏపీపీఎస్సీ దాంట్లో జరిగినటువంటి నియామకాలను గమనిస్తే ఎక్కువ శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సానుభూతి పనులు లేదా ఫాలోయర్లు అనేది ఇప్పుడు ఎక్కువ వినిపిస్తూ ఉంది. ఎక్కువగా ఏపీపీఎస్సీ నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ గ్రూప్ 1 అది పెద్ద వివాదాస్పదమైంది, మనందరికీ తెలిసిందే. సీతారామాంజనేయులు గారు ఐపీఎస్ జైల్లో ఉన్నారు. ఆయన ఈ మధ్యనే బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో హాయ్లాండ్ని బేస్ చేసుకొని, హాయ్లాండ్లో ఏ విధంగా ఈ ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాలను కరప్షన్ చేశారో అదంతా తెలుసు. కరెక్ట్ చేశారు, కరప్షన్ చేశారు, ఇవన్నీ కూడా తెలుసు. అందుకే ఆయన జైల్లో కూడా పెట్టారు. అలాంటి వివాదాస్పదమైనటువంటి అంశం అక్కడ నడుస్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఫాలోయర్స్ని అక్కడ నియమిస్తే మరి ఈ కేసు ఏమవుతుంది? ఈ కేసు నిలబడుతుందా? నిలబడే అవకాశం ఉందా? గతంలోనే సవాంగ్ చైర్మన్గా ఉన్నారు ఏపీపీఎస్సీకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. ఆయన అప్పట్లో డీజీపీగా ఉంటే డీజీపీ నుంచి ఆయన ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమించారు రిటైర్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సమయంలోనే మెంబర్గా సీతారామన్ గారిని ఏర్పాటు చేశారు అక్కడ సెక్రటరీగా. ఆయన గ్రూప్ 1 పేపర్లను 3 సార్లు దిస్తే 3 రకాల మార్కులు వచ్చినాయి ఒక్కొక్కరికి. ఆ గ్రూప్ 1 జరిగినటువంటి తీరు, ఆ గ్రూప్ 1 ఎంపికలు పరిశీలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సుమారు 130 నుంచి 150 మంది వరకు ఇప్పుడు ఆర్డీఓలుగా లేకపోతే ఇతరత్ర పోస్టుల్లో కంటిన్యూ అవుతున్నారు డిఎస్పీగా. వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఎంపిక చేయడానికి హాయ్లాండ్లో పేపర్స్ని దిద్దిచ్చారు అనేటువంటి ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అలాంటి ఒక పెద్ద కుంభకోణం జరిగినటువంటి సంస్థలో, అది విచారణ జరుగుతున్నటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలరు లేదంటే ఫాలోయర్స్ని మెంబర్స్గా నియమించడం అనేది పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటుంది. ఇప్పటికైనా ఆయన మెంబర్షిప్ను రద్దు చేయాలి అని అంటున్నారు. ఇలాంటి వివాదాస్పదమైనటువంటి మెంబర్గా ఆయన ఇప్పుడు బాధ్యతలు స్వీకరించారు. కాకపోతే సోషల్ మీడియాలో గత 24 గంటల నుంచి వస్తున్నటువంటి మెసేజ్లు, ఆరోపణలు, విమర్శలను చూస్తుంటే ఒక ప్రొఫెసర్గా ఆయన రిజైన్ చేయాలి, ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు, ఈ పోస్టులో ఎందుకు ఉండాలి అని ఆయనే నైతికంగా రిజెక్ట్ చేసి వచ్చేసేయాలి రాజీనామా చేసి. కానీ ఆ పోస్ట్ని ఆయన వదిలేటువంటి పరిస్థితి లేదు అని అంటున్నారు. అందుకే సోషల్ మీడియాలో
ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులు కానీ ఫాలోయర్స్ కానీ ఏమంటున్నారు అనేది ఒకసారి నేను ఒక పోస్ట్ చదివి వినిపిస్తాను. ఒకటి చాలా ఉన్నాయి ఇలాంటి. ఇక్కడ చూడండి, ఇవాళ నియామకం అయినటువంటి ఏపీపీఎస్సీ సభ్యుడిగా వైసీపీ వీరాభిమాని సి శశిధర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ. గత ప్రభుత్వంలో జేఎన్టీయూ అనంతపురం రిజిస్ట్రారు, అమరావతికి వ్యతిరేకంగా ప్రకటనలు, వైసీపీ సర్కార్కు అనుకూలంగా భజన, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రచారం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం కూడా చేశాడంటే ఈయన వైసీపీకి. నియామకంపై టీడీపీలో తీవ్ర వ్యతిరేకత, సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం, దీనిపై ప్రభుత్వ వర్గాలు భిన్న స్పందన. గత ప్రభుత్వంలో వైసీపీ వీరాభిమానిగా వ్యవహరించిన జేఎన్టీయూ అనంతపురం మాజీ రిజిస్ట్రార్ సి శశిధర్ను ఏపీపీఎస్సీ సభ్యుడిగా నియమించారు. ఆదివారం రాత్రి సాధారణ పరిపాలనా శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీసింది. కీలకమైనటువంటి పదవిలో శశిధర్ను అనూహ్యంగా నియమించడంతో టీడీపీ వర్గాలు షాక్ గురయ్యాయి. రాజధానిగా అమరావతి పనికిరాదు, లక్షల కోట్లు ఖర్చు చేయడం వృధా, వైసీపీ ప్రభుత్వం పనితీరు అద్భుతంగా ఉంది, గతంలో ఏ ప్రభుత్వం ఉద్యోగులకు ఎంత మేలు చేయలేదు అని గత ప్రభుత్వంలో జేఎన్టీయూ అనంతపురం రిజిస్ట్రార్గా పనిచేసిన ప్రొఫెసర్ శశిధర్ వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగలేదు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు పనిచేశారు. వైసీపీ అభ్యర్థికి ఓటు వేయాలని యూనివర్సిటీ ఉద్యోగులకు ఈయన సూచన చేశారు. సో ఇది ఆయన గురించి క్లుప్తంగా. వైసీపీకి సంబంధించి కరుడుగట్టినటువంటి వాళ్ళని ఇలాంటి కీలకమైనటువంటి పోస్టులను నియమిస్తే కార్యకర్తలు నైరాశ్యానికి వెళ్ళిపోతారు. 2029 అనేది ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్కి. కార్యకర్తలను కాపాడుకోండి, రాష్ట్రంలో ఒక కమిటీని ఏర్పాటు చేయండి, ఇలాంటి వాటి మీద నియామకాలు తీసుకునే దాని మీద చర్చించిన తర్వాత ఇలాంటి కీలకమైన నియామకాలు చేయండి అని చెప్పి ఒక సూచన అయితే చేస్తూ ఉన్నారు. బట్ చంద్రబాబు గారు మరి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో, మరి శశిధర్ ఇంత వివాదాస్పదం గతంలో జరిగినటువంటి ఏ నియామకాల్లో కూడా లేదు. కానీ ఈ నియామకం మాత్రం పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తున్నటువంటి క్రమంలో పునః పరిశీలన రాష్ట్ర ప్రభుత్వం చేసే అవకాశం ఉందా అనేది ఒక ప్రశ్న అయితే, ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు వస్తున్నటువంటి క్రమంలో అసలు ఆ పోస్టును పట్టుకుని ఎందుకు ఈ శశిధర్ అనే అతను వేలాడాలి, ఆయనే రాజీనామా చేసి నైతికంగా బయటకు రావచ్చు కదా అని ఇంకో కొంతమంది వర్షన్ వినిపిస్తున్నారు. మరి ఆయనే బయటకు వస్తారా రాజీనామా చేసి, లేదంటే ప్రభుత్వం పంపించే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.